హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. పెన్షనర్లకు గుడ్ న్యూస్. ఏప్రిల్ 1 నుంచి అమలు. కేంద్రం కీలక నిర్ణయం అనేది తీసుకుంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ముందుగానే మీకు తెలియజేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులు గ్యారెంటీ పెన్షన్ కల్పించేలా యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చింది. ఈ స్కీమ్ ద్వారా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గ్యారెంటీ పెన్షన్ లభించనుంది. ఈ స్కీమ్ ఏప్రిల్ 1, 2025 నుంచి అమల్లోకి వస్తుందని తెలిపింది. అయితే కేంద్ర ప్రభుత్వ యూపీఎస్ ప్రకటించిన క్రమంలో ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ పరిధిలోని ప్రైవేట్ సెక్టర్ ఉద్యోగుల నుంచి ఒక డిమాండ్ వస్తుంది. ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ కింద వచ్చే కనీస పెన్షన్ పెంచాలని వారు కోరుతున్నారు. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం వద్దకు కీలక ప్రతిపాదన వెళ్లింది. ఇటీవల కేంద్ర కార్మిక ఉపాధి కల్పన మంత్రిత్వ శాఖ మంత్రి మాన్సుఖ్ మాండవియాకు చెన్నై ఈపీఎఫ్ పెన్షన్ల సంక్షేమ సంఘం ఒక లేఖ రాసింది. ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ ద్వారా అందించే కనీస పెన్షన్ను 9,000కు పెంచాలని లేఖలో కోరింది. అలాగే డిఏ పెంపు చేపట్టాలని విజ్ఞప్తి చేపడుతున్నట్లు ఈ మేరకు మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈపీఎస్ పరిధిలో 75 లక్షల మంది పెన్షనర్లు ఉన్నట్లు లేఖలో పేర్కొంది. ఈపీఎఫ్ పెన్షన్ల వెల్ఫేర్ అసోసియేషన్ కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ప్రకటించిన యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ద్వారా 23 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. అయితే ఈపీఎస్ 1995 పరిధిలోని పెన్షనర్లను కేంద్రం విస్మరిస్తుందని పెన్షనర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీస పెన్షన్ పెంపు విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వద్దకు తీసుకెళ్లాలని చెన్నై పెన్షనర్ల సంఘం భావిస్తున్నట్లు సమాచారం. గత జూలై నెలలో ఈపీఎస్ 95 పెన్షన్ల బాడీ నేషనల్ అగిటేషన్ కమిటీ ఢిల్లీలో నిరసనలు చేపట్టింది. కనీస పెన్షన్ 7,500 పెంచాలని డిమాండ్ చేసింది. అలాగే ఈ కమిటీ మహారాష్ట్ర కేంద్రంగా పనిచేస్తుంది. ఈ కమిటీలో 78 లక్షల మంది రిటైర్డ్ పెన్షన్లు, 7.5 కోట్ల మంది ఇండస్ట్రియల్ సెక్టర్లు ఉద్యోగులు ఉన్నారు. సెప్టెంబర్ 2014లో కనీస పెన్షన్ 1000 చేస్తూ ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ 1995లో సవరణలు చేసింది. అప్పటి నుంచి మార్చలేదు. అయితే ఈ కనీస పెన్షన్ 2,000 పెంచాలని కోరుతూ ఆర్థిక శాఖకు కార్మిక శాఖ గతేడాది ప్రతిపాదనలు పంపించింది. అయితే ఈ ప్రతిపాదనలకు ఆర్థిక శాఖ ఆమోదం తెలపలేదు. ప్రస్తుతం ఈపీఎస్ స్కీము ద్వారా కనీస పెన్షన్ అందించేందుకు 60 నెలల బేసిక్ శాలరీతో సర్వీస్ పీరియడ్ను గుణించి దానిని 70తో భాగిస్తారు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.